హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. మరి ఏప్రిల్ 15, 2024లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కొన్ని కరెంట్ అఫైర్స్ మనం చూస్తే ఆపరేషన్ ట్రూ ప్రామిస్. మరి ఏంటండి ఆపరేషన్ ట్రూ ప్రామిస్ అనేది? అంటే ఇరాన్ దేశం మరి ఇజ్రాయెల్ పైన దాడికి పూనుకుంది. దానికి ఒక ఇరాన్ పెట్టినటువంటి పేరు అనమాట. ఇరాన్ ఇజ్రాయెల్ పైన దాడికి పెట్టిన పేరు వచ్చేసి ఆపరేషన్ ట్రూ ప్రామిస్. దానికి సంబంధించిన విశేషాలు చూద్దామండి. ఆపరేషన్ మేఘదూత్. మరి 1984 ఏప్రిల్ 13న జరిగినటువంటి ఈ యొక్క ఆపరేషన్ మేఘదూత్ కార్యక్రమం అనేది సియాచిన్ గ్లేసియర్ ప్రాంతం అనేది ఎంతో క్రియాశీలకమైన ప్రాంతం. సో మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది, తిరిగి స్వాధీనం చేసుకోవడం జరిగింది. మన భారత యూనియన్లోకి చేర్చుకోవడం జరిగింది, భారత భూభాగంలోకి. అది మనకు ఆపరేషన్ మేఘదూత్. సో ఆ కార్యక్రమానికి, ఆ విషయానికి 40 years పూర్తయిందనమాట. దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. బెంగళూరు కేంద్రంగా ఉన్నటువంటి ప్రపంచ ప్రఖ్యాతి సాధించినటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది సైన్స్ చేసినటువంటి ఒక ఆవిష్కరణ ఎంతో న్యూస్లో మనకు ఉంది. మైక్రోప్లాస్టిక్స్కి ఈరోజు అంటే ఎందుకు మైక్రోప్లాస్టిక్స్ వల్ల జరుగుతున్నటువంటి అనర్థాలని తగ్గించడానికి ఒక కొత్త ఆవిష్కరణ చేయడం జరిగింది ఐఏఎస్సి బెంగళూరు. దానికి సంబంధించిన విషయాలు చూద్దాం. ఓం షేప్ టెంపుల్ అంటే ఓం ఆకృతిలో ఉన్నటువంటి ఓం ఆకృతిలో ఉన్నటువంటి ఒక టెంపుల్ ఇటీవల కాలంలో ప్రారంభించబడింది. ఎక్కడ ప్రారంభించబడింది, దాని యొక్క నేపథ్యం చూద్దామండి. ఇక నెక్స్ట్ వచ్చేసి అంతర్జాతీయ విషయాల్లో భాగంగా మరి ఆపరేషన్ ట్రూ ప్రామిస్ కూడా అంతర్జాతీయ విషయం అనుకోండి. సో దాంతోపాటుగా డస్ట్ లీక్ విన్యాసాలు. మరి ఇటీవల కాలంలో డస్ట్ లీక్ విన్యాసాలు ప్రారంభమైనాయి. ఇవి 5th ఎడిషన్ ఆఫ్ ది డస్ట్ లీక్ ఎక్సర్సైజ్. ఇట్ ఈస్ అ మిలిటరీ ఎక్సర్సైజ్ కండక్టెడ్ బై ది విచ్ ఆఫ్ ది 2 countries. మరి ఏ 2 దేశాల మధ్య ఈ డస్ట్ లీక్ ఎక్సర్సైజ్ నిర్వహించడం జరిగింది, దాని యొక్క నేపథ్యం ఏంది, ఈసారి ఇక్కడ నిర్వహిస్తే లాస్ట్ టైం ఎక్కడ జరిగినాయి, ఇలాంటి అన్ని అంశాలు కూడా డిస్కస్ చేద్దాం. సో ఇది మనకి ఏప్రిల్ 15, 2024లో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్. మరికొన్ని కూడా యాడ్ అవుతాయండి. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. సో మరి ఆపరేషన్ మేఘదూత్ ఒక ఆపరేషన్ మేఘదూత్ అని చెప్పేసి అంటాం. సో ఫ్రెండ్స్ మనకు గుర్తుపెట్టుకోండి, మనకి ఇది 1984 ఏప్రిల్ 13న చైనా, పాకిస్తాన్, భారత సరిహద్దులో ఉన్నటువంటి అంటే మన భారతదేశానికి చెందినటువంటి ప్రపంచంలోనే ఎత్తైనటువంటి హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే ఎత్తైనటువంటి ఒక యుద్ధక్షేత్రం. సో ప్రపంచంలోనే ఒక ఎత్తైనటువంటి యుద్ధక్షేత్రం అండి, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి. సో ఏంటంటే ఇది సియాచిన్ గ్లేసియర్ అండి, యుద్ధక్షేత్రం. ఇలాంటి సియాచిన్ గ్లేసియర్ అనేది సుమారుగా మన భారత్లో ఉన్నటువంటి సియాచిన్ గ్లేసియర్ సముద్ర మట్టానికి సుమారు 20,000 అడుగుల ఎత్తుగా ఉంటుందండి సియాచిన్ గ్లేసియర్. అంత ఎత్తైందనమాట. ఇక్కడ మన భారతదేశ సైనికులు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మరి -degrees ఉన్నప్పుడు కూడా అక్కడ వాతావరణం వారు భారతదేశ భద్రతకి ఆ విధంగా కాపాడుతున్న సందర్భం ఉంది. అయితే గతంలో ఇది మరి ఆక్యుపై చేసినప్పుడు అప్పుడే 1984 ఏప్రిల్ 13న మన భారతదేశం తిరిగి స్వాధీనం చేసుకున్నటువంటి కార్యక్రమమే ఆపరేషన్ మేఘదూత్ అండి, ఆపరేషన్ మేఘదూత్. 1984 ఏప్రిల్ 13న ప్రారంభమైన ఈ కార్యక్రమం విజయవంతం అనేది కావడం జరిగింది. మన భారత రక్షణ సిబ్బంది చేసినటువంటి కార్యక్రమం. దానికి 40 years అయిన సందర్భంగా ఒక ఇంపార్టెన్స్ మనకు ఉంటుంది. ఎందుకోసం అంటే ఈ ఆపరేషన్స్ పైన మనకు అడుగుతున్న నేపథ్యం మనకు ఉంటుంది. ఖచ్చితంగా ఇది ఒక ఇంపార్టెంట్ విషయం అండి. ఇక సియాచిన్ కూడా చెప్పాలండి. సియాచిన్ ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధక్షేత్రం. ఇది మన భారత భూభాగంలోనే ఉంది. ఇది హిమాలయ పర్వత శ్రేణికి చెందినటువంటి అంటే హిమాలయ పర్వతాల్లో భాగంగా కారంకొరం అని చెప్పేసి అంటామండి. కారంకొరం మనకు జాగ్రత్తలో కూడా వస్తుంది. ఈ కారంకొరం శ్రేణిలో ఈ యొక్క సియాచిన్ అనే ప్రాంతం గ్లేసియర్ అనేది మనకు ఉంటుంది. ఎంతో వ్యూహాత్మకమైంది. ఇక్కడ గస్తీ చేపట్టడం అంటే కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది. అప్పుడంటే 1984లో చాలా ఇబ్బంది ఉండింది. ఇప్పుడు పెరుగుతున్నటువంటి సాంకేతికత ఉంది, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అయిన నేపథ్యంలో DRDO అని చాలా సంస్థలు కూడా ఈ సైనికులకు సంబంధించినటువంటి భద్రత గురించి అంటే వాళ్ళకి సంబంధించిన సంరక్షణ గురించి అక్కడ ఇవన్నీ కూడా చర్యలు చేపట్టడం జరిగిందనమాట. కాబట్టి సియాచిన్ ప్రాంతం మనకి ఇంపార్టెంట్గా ఉంది. ఇలాంటి సియాచిన్ ప్రాంతం ఇంకా న్యూస్లో ఎలా ఉందంటే ఇటీవల కాలంలో సియాచిన్లో తొలిసారిగా ఒక మహిళ అక్కడ విధుల్లో చేర్చడం జరిగింది. క్యాప్టెన్ హోదాలో విధుల్లోకి చేరడం జరిగింది. ఆ మహిళ పేరు వచ్చేసి శివ్ చౌహాన్ అండి. ఎవరండి? శివ్ చౌహాన్. గుర్తుపెట్టుకోండి, శివ్ చౌహాన్ అండి. ఈ సియాచిన్ యుద్ధ ప్రాంతంలో మరి 15,000 అడుగుల ఎత్తున అంటే ఇప్పుడు 20,000 అడుగుల ఎత్తులో ఉన్న 15,000 అడుగుల ఎత్తులో భద్రతా చర్యల్లో భాగంగా క్యాప్టెన్గా అంటే ట్రూప్ ఒక సంబంధించినటువంటి సైనికులకు కొంతమంది సైనికులకి ఎడుగా ఉండేవాళ్ళు క్యాప్టెన్గా విధుల్లో చేరినటువంటి తొలి మహిళ వచ్చేసి ఇక్కడ ఎవరండి? శివ చౌహాన్.
వెరీ వెరీ ఇంపార్టెంట్గా మనకు ఉంటుందండి. ఇటీవల కాలంలో సియాచిన్లో ఒక మహిళా ఆర్మీ అధికారి, అంటే ఆర్మీ అధికారి అయినటువంటి ఒకరు ఒక మెడికల్ ఆఫీసర్గా నియమితులు కావడం జరిగింది. వారి పేరే గీతికా కౌల్ అండి. ఎవరిని? గీతికా కౌల్. సో ఆ పాయింట్ కూడా మనం గత ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసుకోవడం జరిగిందనమాట. సో ఇది మనకి ఒక సైన్యం గురించి మనకి డిస్కస్ చేసుకుంటున్నాం. సియాచిన్ అనేది ఒక ఎత్తైన ప్రాంతం అని డిస్కస్ చేసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ ఆపరేషన్ మేఘదూత్ ఎప్పుడు జరిగింది, ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎప్పుడు ఇంపార్టెంట్గా మనకు ఉంటాయి. సో మనకి ఇక్కడ గతంలో కూడా మనకు ఫ్రెండ్స్ ఇలాంటి ప్రాంతాలను మనం మళ్ళీ తిరిగి స్వాధీనం చేసుకునే క్రమంలో 1961లో మన భారతదేశం మరి ఆపరేషన్ విజయ్ అనే కార్యక్రమం ద్వారా గోవా ప్రాంతాన్ని మన భారత యూనియన్లో చేర్చడం జరిగింది. సో ఏదంటే దానికి ఏమని పేరు పెట్టడం జరిగిందని, దానికి ఏమని పేరు పెట్టడం జరిగిందంటే ఆపరేషన్ విజయ్ అండి. సో ఆపరేషన్ విజయ్ అనే కార్యక్రమం. సో ఫ్రెండ్స్ గమనించండి, ఆపరేషన్ విజయ్ ఉంటుంది అండ్ ఆపరేషన్ అజయ్ కూడా ఉంటుందండి. ఆపరేషన్ అజయ్ అనేది వెరీ రీసెంట్గా అనమాట. అంటే October 7, 2023న పాలస్తీనా ఇజ్రాయెల్ ఈ యొక్క యుద్ధ సమయంలో ఇజ్రాయెల్లో ఉన్నటువంటి భారతీయుల్ని స్వదేశానికి తీసుకురావడానికి పెట్టింది ఆపరేషన్ అజయ్. ఇది ఆపరేషన్ విజయ్. మళ్ళీ 1971లో ఈస్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్గా లిబరేట్ అయ్యే విషయంలో మరి బంగ్లాదేశ్గా ఏర్పాటు చేసే విషయంలో భారత్ మనకు ఈస్ట్ పాకిస్తాన్కి మనం సాయం చేశాం. దానికి కూడా ఏమని పేరు పెట్టడం జరిగిందంటే ఆపరేషన్ విజయ్ అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. దీంతో పాటుగా మనం చూసినట్లయితే 1999 సంవత్సరంలో కార్గిల్ ప్రాంతాన్ని కార్గిల్ ప్రాంతానికి సంబంధించినటువంటి తిరిగి స్వాధీనం చేసుకున్న క్రమంలో మరి అక్కడ July 26ని మనం కార్గిల్ విజయ్ దివస్ కూడా July 26ని కార్గిల్ విజయ్ దివస్గా కూడా మనం జరుపుకుంటున్నటువంటి నేపథ్యం మనకు ఉంటుంది. కార్గిల్ విజయ్ దివస్గా ఇలా కొన్ని వాటిని మనం అప్డేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం మనకి ఉంటుందండి. ఈ సైన్యం గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ప్రజెంట్ మన భారత ప్రధాన సైనిక అధికారి, ద ప్రజెంట్ చీఫ్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ స్టాఫ్ వచ్చేసేవారండి జనరల్ మనోజ్ పాండే అండి. సో జనరల్ మనోజ్ పాండే భారత ప్రధాన సైనిక అధికారిగా పనిచేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రతి సంవత్సరం కూడా January 15 మనం ఎలా నిర్వహించుకుంటామంటే నేషనల్ ఆర్మీ డే, జాతీయ సైనిక దినోత్సవంగా మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఓకేనా? సో మరి నెక్స్ట్ ఒక సంబంధించిన విషయం చూద్దామండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. ఆపరేషన్ ట్రూ ప్రామిస్. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ అండి. మరి ఇరాన్ దేశం ఇజ్రాయెల్ పైన దాడికి ఆ విధంగా పెట్టుకున్న పేరు ఆపరేషన్ ట్రూ ప్రామిస్. మరి April 13, 2024న April 13 రాత్రిన మనకి ఇక్కడ ఇరాన్ దేశం ఏం చేసిందంటే తన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అని చెప్పేసి అంటే ఐఆర్జీసీ దళాలు అనమాట. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అని చెప్పేసి అంటే మన గార్డ్ కార్ప్స్. మరి ఈ సంస్థ చేత ఈ యొక్క సంబంధించినటువంటి చేత దాడి చేయబడింది. అయితే గతంలో మరి ఎందుకు ఇది జరిగిందంటే దీనికి చాలా సంబంధించిన పరిణామాలు ఉన్నాయండి. అందులో మనం ప్రధానంగా చూసినట్లయితే ఇక్కడ 2020 అండి 2020 సంవత్సరంలో 2020లో ఈ యొక్క ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్కి చెందినటువంటి ఇరాన్ దేశం చెందినటువంటి ఈ యొక్క సైనిక సంబంధించినటువంటి దళంలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక కమాండర్, చీఫ్ కమాండర్ అయతుల్లా అలీ ఖమేనీ జనవరి 2020లో ఒకరిని చంపివేయడం జరిగిందనమాట. ఇలాంటి నేపథ్యం. మళ్ళీ మరొక విషయం ఇక్కడ మనం చూసినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి. October 7, 2023న పాలస్తీనాకు చెందినటువంటి హమాస్ సంస్థ అనే సంస్థ ఇజ్రాయెల్ పైన ఆపరేషన్ ఆపరేషన్ ఆల్-అక్సా స్టామ్ అనే పేరుతో ఇజ్రాయెల్ పైన దాడి జరపడం జరిగింది సుమారు 5,000 క్షిపణులతో. ఆ టైంలోనే ఇజ్రాయెల్ దేశానికి చెందినటువంటి కొంత వ్యవస్థ, సీడోమ్ లాంటి వ్యవస్థ కొంత కాపాడినప్పటికీ కూడా ఇజ్రాయెల్ యొక్క ప్రాణ నష్టాన్ని ఆపలేకపోయారు. సుమారు 1,300 మంది ఇజ్రాయెల్ పౌరులు చనిపోవడం జరిగింది. హమాస్ సంస్థ ఇజ్రాయెల్కి చెందిన కొంతమందిని బందీలో కూడా తీసుకెళ్ళడం జరిగింది. మళ్ళీ వెంటనే ఇజ్రాయెల్ దేశం పాలస్తీనాలోని గాజా ఇలా వెస్ట్ బ్యాంక్ లాంటి ప్రాంతాలపైన దాడి చేయడానికి మనకి ఆపరేషన్ ఐరన్ స్వార్డ్స్ అనే పేరుతో మనకు పాలస్తీనా పైన దాడి జరిపితే మనకి ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం సుమారు 33,000 మంది పాలస్తీన్లు చనిపోవడం జరిగింది. కొన్ని లక్షలాది మంది నిరాశ్రయులు కావడం జరిగింది. మరి ఇలాంటి నేపథ్యంలో పాలస్తీనాకు మద్దతుగా ఇరాన్ దేశం
ఇజ్రాయెల్ పైన దాడి చేస్తుంది, యెమెన్ దేశం దాడి చేస్తుంది, లెబనాన్ లాంటి దేశాలు కూడా సో ఏమవుతున్నాయంటే ఇజ్రాయెల్ పైన దాడి చేసిన సందర్భం. యెమెన్ దేశానికి చెందినటువంటి హౌతీ అనే సంస్థ ఇరాన్ దేశం మద్దతుతో ఇజ్రాయెల్ పైన దాడికి పూనుకున్న విషయం. లెబనాన్ దేశం చెందినటువంటి హిజ్బుల్లా అనే ఒక సంస్థ కూడా పాలస్తీనాకు మద్దతుగా ఇజ్రాయెల్ పైన దాడి చేస్తుంది. మరి ఇలాంటి నేపథ్యంలో ఏప్రిల్ 2024లో సిరియా దేశ రాజధాని అయినటువంటి డమస్కస్లో ఇరాన్ దౌత్య కార్యాలయం పైన, ఇరాన్ యొక్క కాన్సులేట్ పైన, ఇరానియన్ కాన్సులేట్ అని చెప్పేసి అంటే వివిధ దేశాలకి ఒకన వీసాలను ఇవ్వడానికి ఏర్పాటు చేయబడింది కాన్సులేట్ అని చెప్పేసి అంటాం. అలాంటి ఇరానియన్ కాన్సులేట్ పైన సో ఇజ్రాయెల్ దాడి జరిపితే ఇక్కడ ముఖ్యమైనటువంటి కొందరు ఒకన ఆర్మీ అధికారులు మరణించడం జరిగింది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్కి చెందినటువంటి ఇరాన్ వాళ్ళు ఇక్కడ చనిపోవడం జరిగిందనమాట. సో ఇలాంటి బేస్ చేసుకుని అప్పుడే ఇరాన్ దేశం ఒక ప్రకటన చేసింది. సో ఈ దాడి కారణం డమస్కస్లో ఈ సిరియా దేశ రాజధాని డమస్కస్లో మా ఇరాన్స్ని మా యొక్క ఇరానియన్ పీపుల్ని చంపడానికి, మా దౌత్య సిబ్బందిని చంపడానికి సో మీరే కారణం ఇజ్రాయెల్ కాబట్టి మీ పైన మేము దాడి చేస్తాం, సో కాచుకోండి అని చెప్పేసి గతంలోనే ఇరాన్ ప్రకటించడం జరిగింది. ఏ క్షణానైనా దాడి జరగవచ్చు అని చెప్పేసి అంటూ లాస్ట్కి సో మనకి ఏప్రిల్ 13, 2024న సో ఆపరేషన్ ట్రూ ప్రామిస్ అండి. ఇదే ఆపరేషన్ ట్రూ ప్రామిస్ అనే పేరుతో ఇరాన్ దేశం ఒక ఇజ్రాయెల్ పైన దాడి జరిపింది. అందులో ప్రధానంగా షాషెట్ 136 కమికేజీ డ్రోన్లని ఒక ఇరాన్ దేశం ఇజ్రాయెల్ పైన ఆ విధంగా దాడి జరిపితే, బట్ ఇక్కడ ఒక ఇందులో 99% ఒక డ్రోన్లు కానివ్వండి, 99% మిజైల్ సిస్టమ్స్ కూడా సో ఇజ్రాయెల్ పైన చేరలేదు. బికాజ్ ఏంటంటే ఇజ్రాయెల్కి సపోర్ట్ ఇస్తున్నటువంటి అమెరికా దేశం కానివ్వండి, అమెరికా దేశ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఏదైతే G7 దేశాలన్నీ కూడా సో ఈవెన్ ఆస్ట్రేలియా లాంటి దేశాలు కూడా ఎవరికి మద్దతు ఇస్తున్నాయి? ఇజ్రాయెల్ మద్దతు ఇస్తున్నాయి. ఆ అత్యున్నత సాంకేతిక ద్వారా మిజైల్స్ని కానివ్వండి, డ్రోన్స్ని కానివ్వండి ఇజ్రాయెల్ రాకుండా నిలువరిస్తున్నటువంటి కార్యక్రమం ఉంది. సో ఫైనల్గా మేమైతే ఇరాన్ దేశం మీ పైన దాడి చేశామని చెప్పేసి ఇరాన్ ప్రకటించింది ఇజ్రాయెల్ పైన. ఈ దాడి చేయడమే కాదు, మేము ఈ యొక్క యుద్ధాన్ని ఆపేస్తున్నాం, మళ్ళీ ఏమైనా రెచ్చగొట్టే చర్యలు ఉంటే మళ్ళీ మరింతగా దాడి చేస్తామని ఇరాన్ ప్రకటించామనేది ఇక్కడ కొసమెరుపుగా ఉంటుంది. ఇది ఆపరేషన్ ట్రూ ప్రామిస్. సో మరి ప్రపంచంలో సో చాలా దేశాలు కూడా అంటే భారత్ లాంటి దేశం అయితే ఇప్పుడు ఇరాన్తో ఒక స్నేహపూర్వక సంబంధాలను మెయింటైన్ చేస్తుంది, ఇజ్రాయెల్తో కూడా స్నేహపూర్వక సంబంధాలను మెయింటైన్ చేస్తుందని చెప్పొచ్చు. ఎందుకోసం అంటే సో ఇక్కడ ఇజ్రాయెల్లో మనకి ఒక ద్వైపాక్షిక సంబంధం చాలా గణనీయంగా ఉన్నాయి. మనకి ఇక్కడ డిఫెన్స్ కోఆపరేషన్ కానీ మరి ఇవన్నీ మరిన రంగాల్లో. ఎట్ ద సేమ్ టైం ఇరాన్ విషయంలో మనం చూసినట్లయితే ఇరాన్ దేశంలో మనకి క్రియాశీలకమైనటువంటి చాబారు హుడరేవ్ అనేది చాలా క్రియాశీలకం కాబట్టి మిడిల్ ఈస్ట్ లాంటి దేశాలకి సో పశ్చిమాసియా దేశాలకి మనం వాణిజ్యాన్ని నౌకల ద్వారా చేయాలి అని చెప్పేసి అన్నప్పుడు సో మనకి ఇక్కడ ఇరాన్లోని చాబారు హుడరేవ్ చాలా క్రియాశీలకం కాబట్టి ఇరాన్తో కూడా స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. సో ఏమైనప్పుడు కూడా ఇజ్రాయెల్ దేశాలు ఉన్నటువంటి సో భారతీయులు ఒక జాగ్రత్తగా ఉండండి. అట్ ద సేమ్ టైం అని చెప్పేసి ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ది ఎక్స్టర్నల్ అఫైర్స్ అంటే కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, మన భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారికి ఒక ప్రకటన చేయడం జరిగింది ఇటీవల కాలంలో. ఇది ఆపరేషన్ ట్రూ ప్రామిస్కి జరుగుతున్నటువంటి ఆపరేషన్ ట్రూ ప్రామిస్ అంటే ఏంది, ఎలాంటి సంబంధించిన విశేషాలను కూడా ఒక ఇంపార్టెన్స్గా మనకుంటున్నటువంటి సందర్భం అండి. ఓకేనా. సో ఇక నెక్స్ట్ మనం కరెంట్ అఫైర్ చూద్దామండి. ఓకేనా. ఐఐఎస్సి అండి, ఐఐఎస్సి. సో ఏంటండి ఐఐఎస్సి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది సైన్స్ అని చెప్పేసి అంటాం. ఐఐఎస్సి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది సైన్స్. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది సైన్స్ అండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది సైన్స్ అండి. అంటే ఇదొక మన భారతదేశం గర్వించదగ్గ ఒక పెద్ద సంస్థ. ఇది శాస్త్రీయ పరిశోధనలో ఇది బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సంస్థ అండి, బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సంస్థ. మరి ఇదొక ఇటీవల కాలంలో మైక్రో ప్లాస్టిక్స్ మనకు వాటర్లో మైక్రో ప్లాస్టిక్స్ ఉంటున్న సందర్భం ఉంది. అంతేకాకుండా మనము ఈ మైక్రో ప్లాస్టిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ వాటర్లో ఈ మైక్రో ప్లాస్టిక్స్ ఉండడం ద్వారా అవి మనకు వ్యక్తులలో ఆ వాటర్ తాగితే మనకి రోగాల పాలవుతున్న సందర్భం ఉంది. అలాంటి మైక్రో ప్లాస్టిక్స్ని తొలగించడానికి టు రిమూవ్ ద మైక్రో ప్లాస్టిక్స్ ఫ్రమ్ ది వాటర్. సో ఒక ఐఏఎస్సి రీసెంట్లీ ఇన్వెంటెడ్ హైడ్రోజెల్ అని ఒక సంబంధించినటువంటి దాన్ని తయారు చేయడం జరిగింది. ఈ హైడ్రోజన్ని సంబంధించినటువంటి వాటర్లో వేయడం ద్వారా అది రిమూవ్ అవుతాయి అన్నమాట మైక్రో ప్లాస్టిక్స్ అనమాట. కాబట్టి ఇక్కడ నీటిలో
బాగా గుర్తు, నీటిలో మైక్రో ప్లాస్టిక్స్ అంటే రోగకారకమైనటువంటి మైక్రో ప్లాస్టిక్స్ని రిమూవ్ చేయడానికి, తొలగించడానికి హైడ్రోజెల్ని తయారు చేసినటువంటి సంస్థ ఏది అన్నప్పుడు అది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది సైన్స్ అండి. గుర్తుపెట్టుకోండి. ఇలాంటి మీకు ఇంకొక విషయం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మనకు ఐఐటి మద్రాసు కూడా ఇలాంటిది ఒక ప్రయోగం చేయడం జరిగింది, సక్సెస్ కావడం జరిగింది, సఫలీకృతం కావడం జరిగింది. సో ఏంటి ఆ సంబంధించిన ప్రయోగం అంటే, సో మనకి ఈ యొక్క మనకు భూగర్భ జలాలలో ఈ యొక్క గ్రౌండ్ వాటర్లో ఆర్సెనిక్ అని చెప్పేసి ఒక కార్సినోజెనిక్ ఏజెంట్ కూడా, ఆర్సెనిక్ అని చెప్పేసి ఒక క్యాన్సర్ కారకము అండ్ వివిధ రోగాల కారకమే కొన్ని ఉంటాయన్నమాట ఈ యొక్క నీటిలో. అలాంటి వాటిని తొలగించాలంటే ఐఐటి మద్రాస్ వాళ్ళు అమృత్ అనే పేరుతో ఒక సాంకేతికతను తయారు చేయడం జరిగింది. సో ఏంటి అమృత్ అనేది, చూడండి అమృత్ అనేది ఏంది అని చెప్పేసి అంటే ఇక్కడ ఒక ఆర్సెనిక్, అమృత్ అంటే చూడండి అమృత్ అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆర్సెనిక్ మెటల్ రిమూవల్ అంటే తొలగించడం, రిమూవల్ బై ఇండియన్ టెక్నాలజీ అంటామండి, బై ఇండియన్ టెక్నాలజీ అని చెప్పేసి అంటాం. ఇది ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ అమృత్ అనే ప్రయోగం చేయడం ఏదంటే ఇదన్నమాట. ఇదొకటి ఐఐటి మద్రాస్ వాళ్ళు ఇన్వెంట్ చేయడం జరిగిందనమాట. ఇది ఒక ఇంపార్టెంట్గా ఉంది. అండ్ కేరళ ప్రభుత్వం ఇంకొక కార్యక్రమాన్ని ప్రారంభించింది. మనకి యాంటీబయాటిక్స్ని వినియోగాన్ని తగ్గించడానికి ప్రారంభించిన కార్యక్రమం అది అమృత్ అండి. గుర్తుపెట్టుకోండి. చూడండి ఐఐటి మద్రాస్ యొక్క ఇన్నోవేటెడ్ కార్యక్రమం వచ్చేసి అమృత్, అండ్ ఐఐటి మద్రాస్ యొక్క కార్యక్రమం వచ్చేసి అమృత్ అనేది అంటే ఆర్సెనిక్ మెటల్ రిమూవ్ చేయడానికి. కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ప్రజలు అంటే వ్యక్తులు ఎక్కువగా ఏం చేస్తున్నారంటే, సో వాళ్ళు సొంతంగా డాక్టర్స్ అయిపోయి ఏం చేస్తున్నారంటే యాంటీబయాటిక్స్ తొందరగా వాడుతున్నారు అనమాట. ఈ మెడికల్ షాప్కి వెళ్ళి యాంటీబయాటిక్స్ని వాళ్ళే కొనుగోలు చేస్తున్నారు. అంటే ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా కొనుగోలు చేస్తున్నారు, మెడికల్ షాప్ వాళ్ళు ఇస్తున్నారు. దీనివల్ల యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడడం వల్ల ఏంటంటే, సో మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది ఏంటంటే ఈ యొక్క సూక్ష్మజీవుల యొక్క రోగనిరోధక పెరిగిపోయింది. అంటే రోగనిరోధక అంటే దేనికి పెరిగిపోయింది, మనుషులకు కాదు. ఎలాంటి మందులు వేసుకున్నా కూడా సూక్ష్మజీవులకు ఏం కావడం లేదనమాట. అలాంటప్పుడు ఒక యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఇంటర్వెన్షన్ ఆఫ్ ది టోటల్ హెల్త్ అనే కార్యక్రమాన్ని అమృత్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దెర్ ఈజ్ నో ప్రిస్క్రిప్షన్, నో మెడిసిన్. డాక్టర్ యొక్క ప్రిస్క్రిప్షన్ లేదనుకోండి, మెడిసిన్ ఇవ్వకూడదు, యాంటీబయాటిక్స్ వినియోగాన్ని తగ్గించుకోవాలని ప్రధానమైన ఉద్దేశంతో కేరళ రాష్ట్రం ప్రారంభించిన కార్యక్రమం వచ్చేసి అమృత్ క్యాంపెయిన్. ఐఐటి మద్రాస్ స్పెషల్ వచ్చేసి ఏదైనా అమృత్, ఇది ఇక్కడ AMRITH అని ఉంటుంది. ఇక్కడ ఐఐటి మద్రాస్ అంటే ఇక్కడ AMRIT అనేది ఉంటుంది. అది కొంచెం మనం ఎగ్జామినేషన్ పాయింట్లో చాలా ఇంపార్టెంట్. కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్గా ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్ అండి. సో కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్ కిందకి ఈ పాయింట్ అనేది మనకు వస్తాయన్నమాట. ఓకేనా, సైన్స్ అండ్ టెక్నాలజీ ఎందుకోసం అంటే ఈ మధ్యకాలంలో మనకి ఏపీపీఎస్సి ఎగ్జామ్ చాలామంది క్వాలిఫై కావడం జరిగింది. 1:100 తీయడం జరిగింది. 18.5 మార్క్స్ కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో సుమారు 1,00,000 మంది కూడా క్వాలిఫై అయ్యారు. సో మరి ప్రిలిమ్స్లో అంత క్వాలిఫై అయ్యారు కాబట్టి మెయిన్స్కి మనకి టఫ్గా ఉంటుంది. అందులో 75 మార్క్స్ అనేది సైన్స్ అండ్ టెక్నాలజీకి 75 మార్క్స్ కేటాయించడం జరిగింది. కాబట్టి బేసిక్స్తో పాటుగా మన సార్ వాళ్ళు చెప్పే బేసిక్స్తో పాటుగా సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్, కరెంట్ అప్డేట్స్ కూడా ఇంపార్టెంట్స్గా ఉండొచ్చు. ఓన్లీ ఏపీపీఎస్సీనే కాదు. సో మిగతా అన్ని పోటీ పరీక్షలు కూడా ఈ మధ్యకాలంలో సైన్స్ అండ్ టెక్నాలజీకి ఇంపార్టెన్స్ ఇస్తున్న నేపథ్యం అనమాట. ఒకటే అది కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ సైన్స్ అండ్ టెక్నాలజీగా చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఓం షేప్ టెంపుల్ అండి. ఓం షేప్ టెంపుల్ సో వెరీ ఇంపార్టెంట్ అండి. ఓం షేప్ టెంపుల్ ఏంటి మరి? సో ఓం షేప్ టెంపుల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్పేసి అంటే ఇక్కడ మనం ఇమేజ్లో చూడొచ్చు. సో ఒక అద్భుతమైనటువంటి ఒక ఆలయం అండి, ఓం షేప్లో ఉందండి. ఓం షేప్ ఇలా ఉండి చూడండి ఒకసారి. ప్రపంచంలో ఫస్ట్ టైం ఒక దేశం ఓం షేప్ టెంపుల్ని నిర్మించడం జరిగింది, ప్రారంభించడం జరిగింది. సో మరి ఏ దేశం నిర్మించిందంటే మన భారతదేశం నిర్మించడం జరిగింది. ఓం షేప్ టెంపుల్ని ప్రపంచంలో తొలిసారిగా ఇలాంటి నిర్మించాను. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఓం షేప్ టెంపుల్ ఇన్ ద వరల్డ్, దట్ ఈజ్ అవర్ కన్స్ట్రక్టెడ్ బై ఇండియా. ఎక్కడ లొకేటెడ్ అట్ జడాన్ అనే ప్రాంతం అండి. జడాన్ అనే ప్రాంతం. ఈ జడాన్ అనే ప్రాంతం ఎక్కడుందంటే పాలి డిస్టిక్ ఆఫ్ ది రాజస్థాన్లోని సో పాలి డిస్టిక్లో ఉంది. 250 ఎకర్స్లో 250 ఎకరాల్లో దీన్ని నిర్మించడం జరిగింది. కాబట్టి ఆలయాలపైన మనం మస్తు ఇంపార్టెంట్ మనకు ఆల్రెడీ ఉంది. ఎందుకోసం అంటే సో జనవరి 22, 2024 మనకి ఒక అయోధ్యలో, ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో మరి అయోధ్య రామాలయాన్ని, అయోధ్యలో ఉన్నటువంటి సో రామ్ టెంపుల్ని బాలక్ రామ్ టెంపుల్ అని చెప్పేసి అంటాం. సో మరి అయోధ్య రామాలయాన్ని ప్రారంభించడం జరిగింది. సో అయోధ్య టెంపుల్ని అలాంటి క్రమంలో సో గత ప్రీవియస్ క్లాసులో కూడా డిస్కస్ చేసినాం. అయోధ్య రామ టెంపుల్ అనేది, రామాలయం అనేది అక్కడ 7 టెంపుల్స్ మనకు అందులో ఉంటాయి. కన్సిస్ట్ ఆఫ్ ది 7 టెంపుల్స్. చంద్రకాంత సోంపుర ఈజ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ది
టోటల్ 7 టెంపుల్స్ అనమాట. అండ్ అరుణ్ యోగిరాజ్ అనేవారు బాలక్ రామ్ యొక్క టెంపుల్ ఐడల్కి ఆ విధంగా ఆర్కిటెక్ట్గా వారు ఉండడం జరిగింది. సో అలాంటి అంతేకాకుండా ఒక జటాయు అని ఒక విగ్రహాన్ని కూడా అక్కడ నెలకొల్పడం జరిగింది. దానికి ఒక రూపశిల్పి రామ్ వంజీ సుతార్. అట్లా టెంపుల్స్ పైన మనకు అడుగుతున్న నేపథ్యం మనకు ఉంటుంది. కాబట్టి ఇటీవల కాలంలో మనం చూస్తే ఫిబ్రవరి 14, 2024న సో అరబ్ దేశాల్లో, గల్ఫ్ దేశాల్లో సో మనకి అబుదాబి అనే ప్రాంతం అండి, యుఏఈ రాజధాని అబుదాబిలో ఒక స్వామి నారాయణ ఆలయం ప్రారంభించడం జరిగింది. బచాపన సన అప్సరా పురుషోత్తం స్వామి నారాయణ ఆలయం. ఇది మనకు ఒక 27 ఎకరాల్లో పెద్దగా నెలకొల్పడం జరిగింది అబుదాబిలో. మరి గతంలో చూసినట్లయితే 2023లో సో మరి చూస్తే అమెరికాలోని న్యూజెర్సీలో కూడా స్వామి నారాయణ ఆలయం లేదా అక్షర్ధామ్ ఆలయాన్ని కూడా సో నెలకొల్పడం జరిగింది. సో ఆలయాల విషయంలో సో ఒక ఇంపార్టెన్స్గా మనం ఇవ్వాల్సి టెంపుల్స్ యొక్క కన్స్ట్రక్షన్ విషయంలో కానివ్వండి. ఇప్పుడు అయోధ్య టెంపుల్ని కట్టడం జరిగింది. ఏ శైలి ప్రకారం కట్టారంటే నగరా శైలిలో దాన్ని కట్టడం జరిగిందని చెప్పేసి మనకి ఒక ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఇట్లా ఓం షేప్ టెంపుల్ ఎక్కడ ఉంది. ఇటీవల కాలంలో మనకి ఏదైతే కంబోడియాలోనే ఉన్నటువంటి నాంపెన్ రాజధాని, కంబోడియా రాజధాని నాంపెన్, కంబోడియాలో ఆంకోర్ వాట్ దేవాలయం ఉంది. సో ఒక ఇది ఇన్ఫార్మల్గా దాని ఇటీవల కాలంలో ప్రపంచంలో ఒక అతిపెద్ద టెంపుల్గా సో ఒక ప్రపంచ వింతల్లో ఒకటిగా 8వ వింతగా కూడా అది మనం ఇటీవల కాలంలో ఇన్ఫార్మల్గా అంటే అఫీషియల్ కాకుండా ఇన్ఫార్మల్గా దానికి ఇక్కడ అన్అఫీషియల్గా ప్రకటించడం జరిగింది అనమాట. సో అలాంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మరి రాజస్థాన్ అంటే ఇంకా కొన్ని టెంపుల్స్ ఉన్నాయి, దిల్వారా ఆలయాలు. సో మరి మౌంట్ ఆబు ప్రాంతంలో ఉన్నటువంటి దిల్వారా ఆలయాలు ఎక్కడ కలవు అని చెప్పేసి అంటే అవి సో రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నాయి. అంతేకాకుండా ఇటీవల కాలంలో జమ్మూ కాశ్మీర్ తర్వాత అంటే జమ్మూ కాశ్మీర్లో రియాసి జిల్లాలో మనకు లిథియం నిల్వలు అత్యధికంగా ఉంటే సో రాజస్థాన్లో కూడా హైయెస్ట్ దట్ ఒక లిథియం డిపాజిట్స్ ఆర్ దేర్ ఇన్ ద డెగాన్ అనే ప్రాంతంలో, రాజస్థాన్లోని డెగానా ప్రాంతంలో లిథియం ఒక నిల్వలు మనకు ఉన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకు ఉంటుందండి. ఇక రాజస్థాన్ ప్రజెంట్ ముఖ్యమంత్రి వచ్చేసి భజన్ లాల్ శర్మ అండి. సో భజన్ లాల్ శర్మ అనేవారు సో రాజస్థాన్ ప్రజెంట్ ముఖ్యమంత్రిగా ఉన్నారనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మరొక విషయం చూద్దాం. ఇటీవల కాలంలో రాజస్థాన్లోనే మార్చి 2024లో భారత్ శక్తి అనే పేరుతో మార్చి 2024లో రాజస్థాన్లోని తారెడార్లో ఉన్నటువంటి పోఖ్రాన్ వద్ద త్రివిధ దళాలు నిర్వహించినటువంటి ఒక సైనిక విన్యాసాలు ఉన్నాయి. ఆర్మీ, నావీ అన్ని విన్యాసాలు అక్కడ చేయడం జరిగింది. అంటే నావీ వాళ్ళు అక్కడ పరిస్థితి లేకుండా అక్కడ పాల్గొన్నారనమాట. సో మరి భారత్ శక్తి అనే పేరుతో నిర్వహించుకోవడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఒక త్రివిధ దళాలు పాల్గొన్నటువంటి ట్రై సర్వీసెస్ పాల్గొన్నటువంటి సో భారత్ శక్తి ఎక్సర్సైజ్ కండక్టెడ్ ఇన్ విచ్ ఆఫ్ ది ప్లేసెస్ ఇన్ ఇండియా, దట్ ఈజ్ ఇన్ రాజస్థాన్. ద పర్టికులర్ ప్లేస్ ఈజ్ పోఖ్రాన్ ఆఫ్ ది రాజస్థాన్, దట్ ఈజ్ ఇన్ మార్చ్ 12, 2024న నిర్వహించుకోవడం జరిగిందనమాట. ఓకేనా, అదొక ఇంపార్టెన్స్గా రాజస్థాన్ విషయం డిస్కస్ చేసుకుంటున్నాం. ఇక నెక్స్ట్ వచ్చేసి డస్ట్ లిక్ విన్యాసాలు. సో కొన్ని విన్యాసాల పేర్లు చూస్తే మనం ఈజీగా ఏ 2 దేశాలు పాల్గొనే తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఇందిరా విన్యాసాలు అంటే మనకు దెర్ ఇస్ నో నీడ్ టు ది మనకి పెద్ద బయహడి అనవసరం లేదు. ఇందిరా అంటే ఇండియా, రష్యా పాల్గొన్నటువంటి విన్యాసాలు. సో ఇందిరా విన్యాసాలు అని చెప్పేసి అంటామండి. ఇప్పుడు శ్రీనెక్స్ విన్యాసాలు అనుకోండి, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. శ్రీనెక్స్ అంటే ఏంటంటే ఇక్కడ శ్రీలంక ఇండియా ఎక్సర్సైజ్ వచ్చేసి శ్రీలంక ఎక్సర్సైజ్ అని చెప్పేసి మనకు అంటాం. ఇప్పుడు సింబాక్స్ అన్నాం అనుకోండి, సింబాక్స్ అంటే మనకి మళ్ళీ ఇక్కడ శ్రీలంక కాదు, సింగపూర్ ఇండియా ఎక్సర్సైజ్ మనం సింబాక్స్ అని చెప్పేసి అంటాం. వింబాక్స్ ఉందనుకోండి, వింబాక్స్ చూడండి, వింబాక్స్ అంటే ఇక్కడ మనకి వియత్నాం ఇండియా ఎక్సర్సైజ్ అని చెప్పేసి అంటాం. జైమెక్స్ ఉందనుకోండి జపాన్ ఇండియా ఎక్సర్సైజ్ అని చెప్పేసి అంటాం. కానీ కొన్ని దేశాలకు మనం చెప్పలేమన్నమాట, అంటే ఆ పేరు బట్టి చెప్పలేని పరిస్థితి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అలాంటి వాటిల్లో ఒకటి వచ్చేసి డస్ట్ లిక్ విన్యాసాలండి. మరి డస్ట్ లిక్ విన్యాసాలు అనేది నిర్వహిస్తున్నారు. మరి ఇది ఈసారి 5th ఎడిషన్ ఆఫ్ ది డస్ట్ లిక్ అంటారు. ఇంగ్లీష్లో డస్ట్ లిక్ అని ఇలా రాస్తారు, డస్ట్ లిక్. సో డస్ట్ లిక్ అండి. మరి సో డస్ట్ లిక్ ఏ 2 దేశాలు పాల్గొంటే ఈ డస్ట్ లిక్ విన్యాసాలంటే ఇక్కడ సో ఉజ్బెకిస్తాన్ అంటే భారతదేశం భారత్తో పాటు ఏ దేశాలు పాల్గొంటాయి అంటే ఉజ్బెకిస్తాన్ దేశం అండి. ఉజ్బెకిస్తాన్. సో మరి ఉజ్బెకిస్తాన్ దేశాలు కలిసి నిర్వహించుకునే ఇట్ ఈస్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ వచ్చేసి ఏదంటే అది ఒక డస్ట్ లిక్ విన్యాసాలు అని చెప్పేసి అంటాం. ఇట్ ఈజ్ ఏ మిలిటరీ ఎక్సర్సైజ్ అనమాట. ఇవే సైనిక విన్యాసాలు లేదా మిలిటరీ ఎక్సర్సైజ్ అని చెప్పేసి అంటాం. ఇది మనకి ఉజ్బెకిస్తాన్లోని టెర్మెజ్ ప్రాంతంలో 5th ఎడిషన్ ఆఫ్ ది డస్ట్ లిక్ ఎక్సర్సైజ్ conducted in Uzbekistan. The particular place we call Termez రీజన్లో నిర్వహించుకోవడం జరుగుతుంది ఏప్రిల్ 15, 2024 నుండి. ఇక్కడ గతంలో లాస్ట్ ఇయర్ అంటే 4th
ఫోర్త్ ఎడిషన్ ఆఫ్ ది ఈ డస్ట్లిక్ విన్యాసాలు అనేది ఎక్కడ నిర్వహించడం జరిగిందంటే ఫిబ్రవరి 2023లో పిత్తోర్గఢ్ అనే ప్రాంతం నిర్వహించుకోవడం జరిగింది. పిత్తూరు. సో వేర్ ఈజ్ పిత్తోర్గఢ్ అండి? పిత్తోర్గఢ్ దట్ ఈస్ అ ప్లేస్, ఇట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఉత్తరాఖండ్ స్టేట్ అండి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పిత్తోర్గఢ్లో నిర్వహించుకోవడం అయితే జరిగిందనమాట. ఒక్కోసారి మనం ఈ సంవత్సరం జరుగుతున్న విన్యాసాలు మనం నేర్చుకుంటే లాస్ట్ ఇయర్ విన్యాసాలు కూడా అడుగుతున్న నేపథ్యం మనకు ఉంటుంది. లేకపోతే 4 విన్యాసాలు ఇచ్చి ఆ 4 విన్యాసాలు ఏ 2 దేశాలు పాల్గొంటాయని అడుగుతున్న సందర్భం ఉంది. ఇప్పుడు డస్ట్లిక్ విన్యాసాలు అనేది ఇక్కడ ఉజ్బెకిస్తాన్, మన భారతదేశం. ఇక్కడే మళ్ళీ ఇదే ప్రాంతంలో ఉన్నటువంటి మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఉన్నటువంటి మరో దేశంతో మనం కజింద్ అనే విన్యాసాలు కూడా నిర్వహించుకుంటామండి. ఇది కూడా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. కజకిస్తాన్ అండ్ ఇండియా. కజకిస్తాన్ అండి, KAZ అంటే ఇక్కడ కజకిస్తాన్ అండ్ ఇండియా పాల్గొన్న విన్యాసాలని మనం ఏమని పిలుస్తున్నామండి? కజింద్ విన్యాసాలు అని చెప్పేసి పిలుస్తున్న నేపథ్యం అనమాట. ఓకేనండి. ఈ మధ్య కాలంలోనే విశాఖపట్నం కేంద్రంగా మిలన్ అనే ఒక మల్టీనేషనల్ ఒక నావల్ ఎక్సర్సైజ్ మన భారత్ మిలాన్ విన్యాసాలని పేరుతో ప్రతి 2 సంవత్సరాల కోసం నిర్వహిస్తే ఈసారి 2024 ఫిబ్రవరిలో ఎక్కడ నిర్వహించుకోవడం జరిగిందంటే ఇది మనకి విశాఖపట్నంలో నిర్వహించడం జరిగింది. ఇదే విశాఖపట్నంలో సముద్ర లక్ష్మణ అనే పేరుతో 2024లోనే మరి సముద్ర లక్ష్మణ అనే పేరుతో సో మరి ఒక ఇండియా అండ్ భారత్, మలేషియా దేశాలు కలిసి సముద్ర విన్యాసాలను నిర్వహించుకోవడం జరిగింది. నావల్ ఎక్సర్సైజ్ని నిర్వహించుకోవడం జరిగిందనమాట. సో ఇలా మనము కొన్ని విన్యాసాలు, మనం డస్ట్లింగ్ విన్యాసాలు వచ్చినాయి, మరికొన్ని విన్యాసాలని డిస్కస్ చేసుకుంటున్నాం. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఇక్కడ లుడ్విగ్ ఎడ్వర్డ్ మీడియం ఫ్రీడమ్ అవార్డు అని. ఇది అమెరికా సంబంధించినటువంటి నేపథ్యంలో ఈ అమెరికా కేంద్రంగా ప్రకటించారు. బట్ జర్మనీ ఫోరం అనే సంస్థ అండ్ లుడ్విగ్ ఎడ్వర్డ్ మీడియా ఫ్రీడమ్ ఫౌండేషన్ సంస్థ, అంటే ఇందులోనే 2 సంస్థలు ఉన్నాయండి. జర్మనీ ఫోరం అనేది వన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ అండ్ లుడ్విగ్ ఎడ్వర్డ్ మీడియా ఫ్రీడమ్ అనే ఫౌండేషన్ ఉంది. ఇవి 2 కూడా సో జర్మనీ కేంద్రంగా పనిచేస్తున్నప్పుడు కూడా అమెరికా కేంద్రంగా ప్రకటించడం జరిగింది. కారణం ఏంటంటే ఇప్పుడు ఎవరైతే యూలియా నవాల్నీ ఉన్నారో వారు అమెరికాలో ఉన్నారనమాట. సో ఎవరండి యూలియా నవాల్నీ? అలెక్సీ నవాల్నీ మనకు తెలిసి ఇటీవల కాలంలో మనకు ఫ్రెండ్స్ ఇది ఒక రష్యా దేశానికి చెందినటువంటి సో ఒక ప్రతిపక్ష నాయకుడు అండి. ఇతను అలెక్సీ నవాల్నీ ఇతను వివాదాస్పదంగా అంటే అనుమానాస్పదంగా మరణించడం జరిగింది. సో ఇందులో రష్యా అధ్యక్షుడు ప్రమేయం ఉంది అని చెప్పేసి భావిస్తున్న నేపథ్యం ఉంది. చంపివేశారని చెప్పేసి అంటున్నారు. సో అనుమానాస్పద మరణం. అలాంటి నేపథ్యంలో వారి భార్య బతికే ఉంది. సో వారికి తర్వాత అలెక్సీ నవాల్నీకి మరణానంతరం అలెక్సీ నవాల్నీకి వారి భార్య అయినటువంటి యూలియా నవాల్నీకి సంయుక్తంగా లుడ్విగ్ ఎడ్వర్డ్ మీడియా ఫ్రీడమ్ అవార్డు 2024 సంవత్సరానికి ఇవ్వడం జరిగింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్గా ఉంటుందండి ఇలాంటి అవార్డ్స్ అన్ని. ఎందుకోసమంటే ఇక్కడ వాళ్ళు చేసిన కృషి అన్నమాట. ఎందుకోసమంటే ఒక రష్యా దేశం, అందులో వ్లాదిమిర్ పుతిన్ 5 సార్లు అధ్యక్షుడిగా అయినటువంటి వ్యక్తి, ఈ అధ్యక్ష ఎన్నికల కన్నా కొన్ని రోజుల ముందే ఇతను హత్య చేయబడ్డాడనమాట ఇక్కడ ఈ అలెక్సీ నవాల్నీ. సో అలాంటి నేపథ్యం అనమాట రష్యాలో. కాబట్టి ఇలా పోరాటానికి ప్రతీకగా నిలిచడం జరిగింది. కాబట్టి సో ఒక అవార్డు ఇవ్వడం జరిగింది. అవార్డు పేరు ఇంపార్టెంట్, లుడ్విగ్ ఎడ్వర్డ్ మీడియా ఫ్రీడమ్ అవార్డుని ఇవ్వడం జరిగింది. గతంలో ఇలాంటి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. సకరోవ్ అవార్డు. సో ఇది మానవ హక్కుల రంగంలో విశేషంగా కృషి చేసిన వాళ్ళకి ఇచ్చే ఒక అత్యున్నతమైనటువంటి మానవ హక్కుల పురస్కారంగా సకరోవ్ అవార్డుని మనం పిలుస్తాం. ఇది యూరోపియన్ యూనియన్ ఇస్తుంది. 2023 సంవత్సరానికి ఈ సకరోవ్ అవార్డుని ఎవరికి ఇవ్వడం జరిగిందంటే ఇరాన్ దేశంలో ఎథిక్స్ పోలీసుల చేత అనుమానాస్పదంగా పోరాటం చేసి మరణించినటువంటి ఒక మాసా అమెనికి మరణానంతరం ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. సకరోవ్ పీస్ అవార్డు అని చెప్పేసాడు, లేదా సకరోవ్ మానవ హక్కుల పురస్కారం అని చెప్పేసి అంటాం. సో మరి మహిళల హక్కుల గురించి, మానవ హక్కుల గురించి విశేషంగా పోరాటం చేసినటువంటి ఇరాన్ దేశానికి చెందినటువంటి నర్గీస్ మహమ్మదీ గారు వీరు బతికే ఉన్నారు. నర్గీస్ మహమ్మదీ గారు 2023 సంవత్సరానికి నోబెల్ శాంతి బహుమతి అనేది పొందడం జరిగిందండి. ఇలా కొన్ని అవార్డ్స్ని మనం ఈ సందర్భంగా సో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకు ఉంటుందండి పోరాట ప్రతిమ విషయంలో. ఓకేనా. ఇక నెక్స్ట్ మనకు చూద్దామండి నెక్స్ట్ ఇన్ఫర్మేషన్. సో ఇక ఇదొక సంబంధించినటువంటి ఇన్వెన్షన్ అండి. ఇప్పుడు మనకి మొబైల్ ఫోన్లకి సిగ్నల్ ఎలా వస్తుందంటే మనకు సర్వర్ ద్వారా వస్తుందని మనం అంటే ఈ మొబైల్ టవర్ల ద్వారా వస్తుంది, అక్కడ సర్వర్ సిస్టమ్ ద్వారా వస్తుందని చెప్పుకుంటున్నాం. కానీ చైనా దేశంలో మాత్రం ఏంటంటే ఇక్కడ ఏమవుతుందంటే మొబైల్ ఫోన్లకు డైరెక్ట్ శాటిలైట్ కనెక్టివిటీ ఉంటుందండి. డైరెక్ట్ శాటిలైట్ కనెక్టివిటీ ప్రారంభం కావడం జరిగింది. అంటే కొన్ని సంస్థలు ఎవరైతే
ఈ మొబైల్ ఆపరేటర్స్ అంటారు. ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు మొబైల్ ఆపరేటర్స్ అంటే తెలుసు కదండి, మనందరూ కూడా ఇప్పుడు ఎవరైతే మొబైల్ ఫోన్ సర్వీస్ మన బిఎస్ఎన్ఎల్ కానివ్వండి, లేకపోతే ఐడియా వాళ్ళు కానివ్వండి, ఇప్పుడు ఐడియా వోడాఫోన్ అనేది అయిందనుకోండి. సో ఇలాంటివన్నీ కూడా మనకి ఏమవుతుందంటే మొబైల్ సర్వీస్ ప్రొవైడర్స్ అని చెప్పేసి మనం అంటున్నాం. ఇప్పుడు జియో వాళ్ళు కానివ్వండి, ఇవన్నీ కూడా ఎయిర్టెల్ వాళ్ళు కానివ్వండి, ఇవన్నీ అట్లనే మొబైల్ ఫోన్లకు డైరెక్ట్ శాటిలైట్ కనెక్టివిటీ మన మొబైల్ ఫోన్లకు మనకి సెల్ టవర్స్ ద్వారా మనకు వస్తుంది. కానీ ఇక్కడ చైనా దేశంలో ఇటీవల కాలంలో ఏం చేశారంటే, సో డైరెక్ట్ అంటే మొబైల్ ఫోన్కి డైరెక్ట్గా శాటిలైట్ కనెక్టివిటీ ఉండే విషయంతోనే టియన్ టాంగ్ అనే పేరుతో సుమారుగా ఒక 3 ఉపగ్రహాలు ప్రయోగించడం జరిగింది. ఒక వరుస క్రమంలో అంటే కొన్ని రోజుల విరామం తీసుకొని ఇలా టియన్ టాంగ్ అనే ఉపగ్రహాలను ప్రయోగించిన నేపథ్యంలో ఆ ఉపగ్రహాలు కక్షలో వెళ్ళి పనిచేయడం ప్రారంభించాయి. కమ్యూనికేషన్ ఉపగ్రహాలు. ఆ ఉపగ్రహాలు ఏ సంస్థలతో అవి అంటే ఏ యొక్క సంబంధించిన సంస్థల తరపున చేయడం జరిగిందంటే హువాయ్ అనే సంస్థ, ఒప్పో సంస్థ, హానర్ సంస్థ, షావోమి సంస్థ, ఇలాంటి సంస్థలు అనమాట. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు ఏంటంటే చైనా దేశంలో కాదు, ప్రపంచంలో ఫస్ట్ టైం అనమాట మొబైల్ ఫోన్లకి డైరెక్ట్ శాటిలైట్ కనెక్టివిటీని కల్పించినటువంటి తొలి చైనా సంస్థ పేరు ఏం పేరు చైనా దేశంలో అంటే అది హువాయ్ సంస్థ అనమాట. ఇప్పుడు ఒప్పో, హానర్, షావోమి సంస్థలు కూడా ఏంటంటే ఈ యొక్క ఉపగ్రహాల వ్యవస్థ ద్వారా ఏమవుతుందంటే మొబైల్ ఫోన్లకి డైరెక్ట్ శాటిలైట్ కనెక్టివిటీ అనేది రావడం జరిగింది. ప్రపంచంలోనే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ప్రొవైడ్స్ ద శాటిలైట్ కనెక్టివిటీ టు ది మొబైల్ ఫోన్ అంటే దట్ ఈస్ ద చైనా అనమాట. చైనా అనేది ఫస్ట్ కంట్రీగా రికార్డు పొందడం జరిగింది. సో అంశం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మొబైల్ ఫోన్ అని చెప్పేసి అంటున్నాం కాబట్టి ఈ మొబైల్ ఫోన్ని లేదా ఈ సెల్ ఫోన్ అని చెప్పేసి అంటాం కాబట్టి ఈ సెల్ ఫోన్ని ఎవరు తయారు చేయడం జరిగింది, ఆ శాస్త్రవేత్త ఎవరు అని చెప్పేసి అంటే అతనే మార్టిన్ కూపర్ అండి. మార్టిన్ కూపర్ అనే శాస్త్రవేత్తనే ఈ యొక్క మొబైల్ ఫోన్ని కనిపెట్టడం జరిగింది. అదే అలెగ్జాండర్ గ్రహాం బెల్ అంటే ల్యాండ్ ఫోన్ని కనిపెట్టడం జరిగింది. అలెగ్జాండర్ గ్రహాం బెల్ అనే విషయం అనమాట. ఓకేనండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి అమెరికన్ ప్రెసిడెంట్స్ గోల్డ్ వాలంటీర్ సర్వీస్ అవార్డు అండి. 2003 సంవత్సరంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ ఈ అవార్డును ప్రారంభించడం జరిగింది. ఎవరైతే సేవా తాత్పరత ఉంటుందో, సో ఒక మానవ సేవే మాధవ సేవగా పనిచేస్తారో, సుమారు ఒక వ్యక్తి 500 గంటలు సమాజ సేవకు పాటుపడతాడు, వివిధ కార్యక్రమాల్లో ప్రజలకు సేవ చేస్తాడు, పర్టికులర్గా ఉపయోగపడే కార్యక్రమాలకి, వాళ్ళకి ఈ అమెరికన్ ప్రెసిడెంట్స్ గోల్డ్ వాలంటీర్ అంటారు, గోల్డ్ వాలంటీర్ సర్వీస్ అవార్డు ఇస్తారు. ఈ అవార్డుని మన రాజస్థాన్కి చెందినటువంటి జైన ఆచార్య లోకేష్ మునికి ఇవ్వడం జరిగింది. జైన ఆచార్య లోకేష్ మునికి 2024 సంవత్సరానికి ఇవ్వడం జరిగింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్గా ఈ అవార్డు ఉంటుంది. ఆ వ్యక్తి పేరు కూడా ఇంపార్టెంట్గా ఉందండి. ఓకేనండి. ఇది అమెరికన్ ప్రెసిడెంట్స్ గోల్డ్ వాలంటీర్ సర్వీస్ అవార్డు 2024 సంవత్సరానికి పొందిన వారెవరు, ఏ రాష్ట్రం, ఎప్పుడు ప్రారంభించారు, అప్పుడు అమెరికా అధ్యక్షుడు ఎవరు, జార్జ్ బుష్. ప్రజెంట్ అయితే మనకు జో బైడెన్ అమెరికా అధ్యక్షుడు, అతి ఎక్కువ వయసులో అమెరికాకు అధ్యక్షుడిగా అయినవారు. సో మనకి ఎల్డెస్ట్ ఎవర్ ప్రెసిడెంట్ టు ది అమెరికా కూడా ఇతనేనండి. ఎవరు మనకు జో బైడెన్ డెమోక్రటిక్ పార్టీకి చెందినవారు. మరి వీరు అమెరికాకు 46వ అధ్యక్షుడే. సో జో బైడెన్ అండి 46వ అధ్యక్షుడు. సో ఫ్రెండ్స్, ఇవ్వండి మనకి ఏప్రిల్ 15, 2024లో ఉన్న కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.